బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. వాళ్ళ పిల్లలు ఎక్కడైనా ఇండస్ట్రీ పెట్టుకోవాలన్నా, సొంత కాళ్ళ మీద ఏదైనా పెట్టుకోవాలంటే, రుణానికి పోవాలంటే పాత రుణం కట్టకుండా కొత్త రుణం ఇయ్యము. అట్లా కూడా కట్టింది వాళ్ళు. అంటే రైతులు వాళ్ళ అవసరాల కోసం కట్టిన రుణాలు ఉంటే కూడా నువ్వు పైసలు ఇవ్వవు, రీషెడ్యూల్ చేసుకోవడానికి కూడా పైసలు ఇవ్వవు. ఒక్క మాటలో చెప్పాలంటే నాకు తెలిసి 34,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తానటువంటి రేవంత్ రెడ్డి గారు, అన్కండిషనల్గా ఒకేసారి చేస్తానటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ మొత్తం నిబంధనల పేట అల్లికి అల్లి సున్నకు సున్నా, దేర్ 40 అంటే నువ్వు ఇయ్యవిగా. తెలంగాణ రైతులారా ఆలోచించమని చెప్పుకుంటున్నాను. ఇదే తెలంగాణ రైతాంగానికి కొన్ని హామీలు ఇచ్చిండు. ఎంత మోసం చూడండి. 7 నెలలు కాకముందే 7 రకాల అవతారాలు ఎత్తుతాను ప్రజల్ని. రైతులారా మీకు క్వింటాల్కి 500 రూపాయల బోనస్ ఇస్తా. ఆ మాట ఇంకా మరవకముందే, వెనకడంటేనో టీవీలు లేవు, వెనకడంటే రికార్డులు లేవు. ఏది రాత్గాయ బాత్గాయ అంటే నడిచింది. రాత్గాయ బాత్గాయ లేదు ఇప్పుడు. 10 ఏళ్ల క్రితం నువ్వేం మాట్లాడినామో బయటికి తీస్తాను. నీ మాటల్లో మళ్ళీ నువ్వు బుకాయించడానికి కూడా ఆస్కారం లేదు. ఇది నా వాయిస్ కాదు, ఇది నాది కాదనే లేదు. చక్కగా బాగా తెచ్చి పెడతాను. ఏం చెప్పినావు? 500 రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పిన మీరు, మొన్న వాళ్ళు వచ్చిన తర్వాత పంటనే తక్కువ. మొట్టమొదటిసారిగా మళ్ళీ పంటలు ఎండిపోయినాయి. మొన్నటిసారి చాలా సంవత్సరాల తర్వాత రెండవ పంట దిగుబడి తక్కువ వచ్చింది. కరెంటు లేక, నీళ్ళు సరిగా మేనేజ్మెంట్ చేయలేక, మోటార్లు కాలిపోయి, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి ఇలా సరైన పంట రాలి. గా పంటకు కూడా 500 రూపాయలు ఇచ్చేటువంటి దమ్ము నీకు లేదు. ఏం చెప్పినావు? గా పంటకు కూడా సన్న వడ్లకు మాత్రమే ఇస్తాం, దొడ్డు వడ్లకి ఇయ్యం. నీకు తెలుసా? అసలు తెలంగాణ రైతులకు తెలుస్తుంది. ఎండాకాలం పంట 90% దొడ్డు వడ్లు తప్ప సన్న వడ్లు పండించే ప్రసక్తి లేదు. ఈ మాత్రం కూడా జ్ఞానం లేదు వీళ్ళకి. వర్షాకాలం పంటలో మాత్రమే 5 నెలల పంటలు, 4.5 నెలల పంటలు, 5.5 నెలల పంటలు అయితే తప్ప ఎండాకాలంలో మాత్రం 10 దొడ్డు వాటిలే పండిస్తారు. 4 నెలల పంట వేసుకుంటే తప్ప. ఎందుకంటే రాళ్ళ వాన వస్తుందని, నీళ్ళు అందేయని చెప్పి తక్కువ డ్యూరేషన్ పంటలు వేస్తారు. మొన్న వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది డిసెంబర్లో, అంటే రెండో పంట